మెదక్ జిల్లా ప్రతినిధి నిన్న నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశంలో గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు లాల్బంధు సత్యనారాయణ, శంకర్ గౌడ్, రాయపాడు రమేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. మా ప్రభుత్వము ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దాంట్లో ఏదైతే మహిళలకు ఉచిత బస్ సౌకర్యము, అదేవిధంగా గ్యాస్ 500కే గ్యాసు, కరెంటు బిల్లు 200 ఉండే బిల్లు మాపు, మరి ఇంతవరకు భారతదేశంలో సన్న బియ్యము ఏ నాయకుడు ఇవ్వలేడు. సిరప్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేద ప్రజలు ప్రతి ఒక్కరూ సన్న బియ్యాన్ని తింటున్నారంటే మరి ఆయన యొక్క పుణ్యమే. మరి అదేవిధంగా సిగ్గుండాలని చెప్పడానికి అయినా కానీ 10 సంవత్సరాల లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి ముఖం లేదు మీకు. ఇప్పుడు నిరుపేదలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ప్రతి ఒక్క ఇంటికి వారి పెళ్ళైతే వారి కుటుంబంలో పక్క జరిపి భార్యాభర్తలకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలారా, ప్రతి ఒక్క నిత్యావసర పనికిచ్చేటటువంటి రేషన్ కార్డు ఇది. ముఖ్యంగా మీతో కోరేది ఒకటే, మరి ఇందిరమ్మ ఇండ్లు పేదవారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 60 గజాల లోపల ఉన్న వారికి. మరి మా రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెప్పడం జరిగింది. అదేవిధంగా సదాశివపేట పట్టణంలో 240 ఇండ్లు పార్టీలకు అతీతంగా మేము ఇవ్వడం జరుగుతుంది. మరి మీరేమంటున్నారు? మీకు ఏమైనా ఉండాలని అర్థము. 40% మాకు ఇవ్వమని చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మరి పార్టీలకు అతీతం మీకు అవసరం ఏమొచ్చింది? మేము పార్టీలు చూడట్లేదు ఇంటురా. మరి ప్రతి ఒక్క లైట్ లేకుండే అవన్నీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఐటీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇన్ని మీకు ఉదాహరణలు ఇస్తున్నాము. కానీ మేము చేసినటువంటి అభివృద్ధిలో మొన్ననే ఇప్పుడే మరి ప్రస్తుతులకు అది రిలీజ్ చేసాము. 15 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించడం జరిగింది. మరి ప్రతి వార్డులో మేము ఈ యొక్క 10 నుంచి 20 లక్షల వరకు ప్రతి వార్డులో ఏ వార్డు ఇవ్వలే. మీరు ఇంకా ఇచ్చిపెట్టిన మా వాళ్ళను మేము అలా చేయదలుచుకోలేదు. ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క ఇల్లు మా ఇల్లు అని మా ప్రజలు, మా కార్యకర్తలు తప్పకుండా వారికి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ మా పొరపాటు ఏదైనా ఉంటే మీరు సూచనలు ఇవ్వండి, మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ, ఇక ముందు ఏదున్నా ప్రజలను అభివృద్ధి పనులు నడిపించాలని చెప్పేసి మా తూర్పు జయప్రకాష్ రెడ్డి సూచన మేరకు, నిర్మలమ్మ మన చైర్మన్ వారి సూచనల మేరకు మేము ముందుకెళ్తామని చెప్పి మనవి చేస్తూ, మరి ఆ పెద్ద మనిషికి మరి ప్రైమ్ మినిస్టర్ తెలుసు, రాష్ట్రపతి తెలుసు, మరి అందరు తెలుసు ఆయనకు. ఎందుకంటే మాకు అంత దూరం పోలేము మేము సదాశివపేట దాటాం. మరి ఆయన మాట నేను తెచ్చిన పని అంటాడు. నువ్వు తెచ్చినావు, మీ అయ్య తెచ్చినావు, మాకు వద్దవి. మేము ప్రజల కోసం పాటుపడుతున్నాము, ప్రజల కోసం ఉంటాము, ఎల్లప్పుడూ ప్రజల దీవెనలు పొందుతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.